హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి ఎస్ఎస్సి ఫేజ్ 13కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, దీని తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా వీటి యొక్క శాలరీ అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఎస్ఎస్సి ఫేజ్ 13 సెలెక్షన్ పోస్ట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 2402 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 7 ప్రకారం వీరికి పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో వేరీస్ బై పోస్ట్ అనమాట. పోస్ట్ని బట్టి శాలరీ పే స్కేలు, అదేవిధంగా శాలరీ యొక్క లెవెల్ అనేది మ్యాట్రిక్స్ పే లెవెల్ మ్యాట్రిక్స్ బట్టి ఈ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటి యొక్క శాలరీ అనేది కొన్ని పోస్టులకి స్టార్టింగ్ అంటే బేసిక్ పే వచ్చి 18,000 ఉంటుంది. వీళ్ళ యొక్క ఎండింగ్ వచ్చేసరికి 56,900 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. కొన్ని పోస్టులకు వచ్చేసరికి 47,600 రూపాయలు అనేది బేసిక్ పే ఉంటుంది. అదేవిధంగా ఎండింగ్కి వచ్చేసరికి 1,51,100 రూపాయలు అనేది కొన్ని పోస్టులకి శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ శాలరీస్ అన్నీ కూడాను లెవెల్ 1 నుంచి లెవెల్ 7 ప్రకారం అనేది ఉంటుంది. కాబట్టి పోస్ట్ని బట్టి శాలరీస్ అనేవి ఈ విధంగా ఉంటుంది. శాలరీస్ రేంజ్ అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏవేవి కావాలంటే ఎనీ గ్రాడ్యుయేట్ 12th క్లాస్ 10th క్లాస్ కెన్ అప్లై ఆన్లైన్. సో ఎవరైతే 10th ఇంటరు డిగ్రీ చదువు ఉంటారో పోస్ట్ని బట్టి వాళ్ళ యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని బట్టి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది సింగిల్ టైర్ ఎగ్జామ్. CBT 1లోనే మనకి ఒకే ఒక ఎగ్జామ్ అనేది రాస్తే కనుక మనకి గవర్నమెంట్ జాబ్లో గవర్నమెంట్ సెక్టార్లో మనం వర్క్ చేయొచ్చు. సో ఇటువంటి మంచి ఆపర్చునిటీని ఎవరు వదిలిపెట్టుకోవద్దు. ఇకపోతే అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 100 రూపాయలు అనేది ఫీ అనేది అప్లికేషన్ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఉందన్నమాట. సో మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరంటే జనరల్ అదేవిధంగా ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ ఉండాలి. ఇందులో కూడాను మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక్కొక్క పోస్ట్ని బట్టి ఒక్కొక్క రకమైనటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. కొన్ని పోస్టులకి 18 to 27 ఇయర్స్, కొన్ని పోస్టులకి 18 to 30 ఇయర్స్. సో ఈ విధంగా అయితే ఉంది. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్కడ ఇచ్చారంటే ఎవరైతే ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాల పాటు, SC ST అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల పాటు, PWD వాళ్ళు ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే మనకి అప్లికేబుల్ అంటే కేటగిరీ వైజ్గా ఉన్నాయో ఏజ్ రిలాక్సేషన్, సో అదే సంవత్సరాలు ఇక్కడ మనకి ఇవ్వటం జరిగిందనమాట. సో దీని తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జూన్ 2 నుంచి ఈ అప్లికేషన్ అంటే నిన్నటి నుంచే మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 23 అనేది ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ ఫర్ ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి 24th జూన్ అనేది మనకి ఇచ్చారు. కరెక్షన్ డేట్ ఇంకా ఏమన్నా అప్లికేషన్లో కరెక్షన్ ఏమైనా ఉంటే మనం 28 లోపు ఈ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. దీని తర్వాత ఎగ్జామ్ డేట్స్ కూడాను మనకి ఒకేసారి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎప్పుడంటే జూలై 24 నుంచి ఆగస్టు 4 వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే షిఫ్ట్స్ వైజ్గా వచ్చినటువంటి అప్లికెంట్స్ని బట్టి మనకి జూలై 24 నుంచి ఆగస్టు 4 వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో ఈ డేట్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు కూడాను ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఈ స్టాఫ్ సెలక్షన్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడాను ఉండేటటువంటి పోస్టులు అన్నీ కూడాను చాలా అంటే చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే ఇంకా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇటువంటి అవకాశాన్ని కూడాను ఎవరు వదిలిపెట్టుకోవద్దు.
దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఇది మనకి CBT 1 ఒకటే, మనకి ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. సో ఈ CBT 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ ఉద్యోగాలు అనేవి ఇచ్చేస్తారు. సో దీని తర్వాత కొన్ని స్కిల్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు, అంటే పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే స్కిల్ టెస్ట్ ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళు అంటే ఆ స్కిల్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో మిగతా వాళ్ళందరికీ కూడాను ఈ CBT 1 ఎగ్జామ్ అనేది ఎవరైతే మెరిట్ తెచ్చుకుంటారో, మెరిట్ లిస్ట్ అనేది క్యాండిడేట్ యొక్క స్కోర్ను బట్టి మెరిట్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఒక ఎగ్జామ్ తోటి మనం గవర్నమెంట్ సెక్టార్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో అందుకని ఇలాంటి మంచి అవకాశాన్ని కూడాను ఎవరు వదిలిపెట్టుకోవద్దు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ CBT 1 అనేది మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQ బేస్డ్ ఉంటుంది అనమాట. సో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీని యొక్క లెవెల్ ఎలా ఉంటుందంటే మెట్రికులేషన్ లెవెల్, అదేవిధంగా సెకండరీ లెవెల్ అంటే ఇంటర్మీడియట్, తర్వాత గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ లెవెల్స్కి సంబంధించి పోస్ట్ని బట్టి సిలబస్ అనేది కూడా క్లియర్గా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అందులో చూడండి. సో ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ నుంచి మనకి ఈ CBT 1లో మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి. దీని తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 25. సో టోటల్గా ఇక్కడ మనకి 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మార్కులు కనుక చూసుకున్నట్లయితే ఈ 25 ప్రశ్నలకి ఒక్కొక్కటి 2 మార్క్స్ అనమాట. 25 × 2 50. సో ప్రతి సెక్షన్కి కూడాను 50 మార్క్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో టోటల్గా 100 ప్రశ్నలకి 200 మార్కులు కేటాయించడం జరిగిందనమాట. సో ఇందులో మనకి ఇక్కడ టైం కనుక చూసుకున్నట్లయితే 60 మినిట్స్ అనేది ఇచ్చారు. సో 1 గంటలో మనం ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. దీంట్లో మనకి నెగిటివ్ పాయింట్ మార్కులు 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది, ప్రశ్నలు అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు తెలిసిన కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రమే అప్లై చేయండి. సో పేపర్ అనేది అంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఎస్పెషల్లీ ఈ పోస్టులకు సంబంధించి ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఆ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.